జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు కీలక మలుపు తిరిగింది. వాళ్ళ మిసెస్ సుమలత అలియాస్ ఆయేషా. మొదట సుమలత హిందూగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాక అత్తింటి వారు ఆయేషా అని పిలుస్తారు అని ఆమె చెప్పింది. ఆ వివాహానికి సంబంధించినటువంటి ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళకు ఉన్నారు. అలాగే ఇప్పుడు ఎవరైతే బాధితురాలు అని ఎందుకంటారంటే అమ్మాయి పేరు లైంగికంగా వేధింపులు అన్నటువంటి కేసులు బయట పెట్టకూడదు కాబట్టి ఆ కేసులో జానీ మాస్టర్ మీద కేసు ప్రస్తుతం ఓ పక్కన ఆయన విచారించడం, పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయనేమో నన్నే అమ్మాయి వేధించింది, నేను అమ్మాయిని వేధించలేదు అని చెప్పడం ఇదంతా గత 3 రోజుల నుంచి జరుగుతూ వచ్చింది. ఇవాళ జానీ మాస్టర్ని మళ్ళీ కోర్టులో హాజరుపరిచేసి మధ్యాహ్నం వైద్య పరీక్షలు చేసి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాతన జైలుకి పంపించేస్తారు. తర్వాత బెయిల్ వచ్చేస్తుంది సహజంగా. ఈ కేసులో ఇప్పుడు ఆ సుమలత అలియాస్ ఆయేషా ఫిలిం ఛాంబర్కి వెళ్ళారు. ఫిలిం ఛాంబర్లో తన భర్తని వేధిస్తున్నటువంటిదిగా తన కుటుంబాన్ని కూడా వేధిస్తున్న ఆ అమ్మాయి మీద చర్య తీసుకోమని చెప్పి ఛాంబర్ని అప్రోచ్ అయ్యారు. అమ్మాయి మా కుటుంబాన్ని వేధిస్తోంది, 5 సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో వేధిస్తోంది, మా ఆయన అంగీకరించకపోయినా సరే ఇబ్బంది పెడుతోంది, మమ్మల్ని అందరినీ ఏడిపిస్తోంది, నేను కానీ నా పిల్లలు కానీ ఆత్మహత్య చేసుకుంటే దానికి ఆ అమ్మాయి తల్లి బాధ్యులు అవుతారు అంటూ ఆమె ఇప్పుడు ఫిలిం ఛాంబర్ని అప్రోచ్ అయ్యి కంప్లైంట్ ఇచ్చింది. ఇది ఈ కేసులో కొత్త మలుపు.